హాయ్ స్టూడెంట్స్, గానే వాలి చిడియా ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇంతకు ముందు వీడియోలో విన్నారు. ఇక ఈ లెసన్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ కానీ మీనింగ్స్ ఇవన్నీ చూద్దాం. సో ముందుగా మీనింగ్స్ చూద్దాం. శబ్దార్థ్: గానా పాట సాంగ్, చిడియా పిట్ట పక్షి బర్డ్, గానే వాలి చిడియా పాట పాడే పిట్ట సింగింగ్ బర్డ్. మన లెసన్ నేమ్ కూడా అదే కదా, గానే వాలి చిడియా. గర్వ్ గర్వము ప్రౌడ్, మహల్ రాజభవనము ప్యాలెస్, సంసార్ ప్రపంచం వరల్డ్ అంటే దునియా అన్నట్టు, కోనా మూల కార్నర్, వర్ణన్ వర్ణించుట టు డిస్క్రైబ్, పతా చల్నా మాలూమ్ హోనా తెలియుట టు నో, విషయ్ విషయం టాపిక్, దర్బార్ రాజదర్బారు, కోర్ట్ ఢూండ్నా వెతుకుట టు సర్చ్, థకాన్ అలసట టైర్డ్నెస్, అనురోధ్ ప్రార్థన రిక్వెస్ట్, అగ్లే తదుపరి అనగా తరువాతి నెక్స్ట్, ఉపస్థిత్ హోనా హాజరగుట టు ప్రెజెంట్ అంటే ప్రెసెన్స్ అన్నట్టు అటెండ్ కావడము, సహిత్ తో పాటు విత్, ముగ్ధ్ హోనా ముగ్ధులగుట టు బి ఇంప్రెస్డ్, మాంగ్నా యాచించు టు ఆస్క్, పింజరా పంజరము కేజ్, అస్వస్థత అనారోగ్యం ఇల్నెస్, చింత దిగులు వర్రీ, గహరా లోతైన డీప్, అసర్ ప్రభావం ఎఫెక్ట్, మజ్దూర్ శ్రామికులు లేబర్. సో నెక్స్ట్ చిత్ర से సంబంధిత ప్రశ్న. చిత్ర से సంబంధిత ప్రశ్న అనగా ఈ లెసన్కి సంబంధించినటువంటి ఉన్ముఖీకరణ బొమ్మ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి కదా. ఇక్కడ బొమ్మని చూసి మీరు ఎలా స్పందించారు అంటే ఈ లెసన్ని ఆకర్షించుకోవడం కోసం, మీకు ఈ లెసన్ పట్ల మీ ఇంట్రెస్ట్ కల్పించడం కోసం ఈ బొమ్మకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటి ఆన్సర్స్ రాశాను నేను ఇక్కడ మీకోసం. सो चित्र से संबंधित प्रश्न. पहला प्रश्न, चित्र में क्या क्या दिखाई दे रहा है? चित्र में एक किसान, दो बैल, पानी से भरा हुआ खेत दिखाई दे रहा है. यानी मेहनत करता हुआ किसान दिखाई दे रहा है. नेक्स्ट क्वेश्चन, वे क्या कर रहे हैं? బొమ్మలో ఉన్నవారు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు? आंसर, किसान खेती बैलों की सहायता से खेत जोत रहा है. किसान जो है बैलों की सहायता से ఎద్దుల సహాయంతో పొలం దున్నుతున్నాడు. నెక్స్ట్ नंबर 3, इनकी मेहनत पर अपने विचार बताइए. ఇన్కి మెహనత్ పర్ వీరి కష్టం అంటే బొమ్మలో ఉన్నది కదా, కిసాన్ రైతు కష్టపడుతున్నాడు, మూగజీవి కూడా కష్టపడుతున్నాడు. వారి కష్టం పైన మీ ఆలోచన ఏంటి అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అనేది క్వశ్చన్. ఆన్సర్, किसान दिन रात मेहनत करके हमारे लिए खाद्यान्न उत्पन्न करता है. बैल कड़ी मेहनत करके खेती के काम आते हैं. ऐसे किसान और मूक जीवों के प्रति सद्भावना दिखाना हमारा कर्तव्य है. ఇక ఈ లెసన్ యొక్క ఉద్దేశ్యం, ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం ఏంటో చూద్దాం. పढ़ते हुए कहानी समझना. नंबर 1 ఫస్ట్ పాయింట్ ఏంటి, पढ़ते हुए कहानी समझना. పడితే హుయే రీడింగ్ చేసేటప్పుడే కథని అర్థం చేసుకోవడం. అంటే రీడింగ్ అయిపోయాక వేరే వాళ్ళు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటిదనంటే ఈ కహానీ పాఠక ఉద్దేశం ఏంటిదనంటే దాన్ని చదువుతున్నప్పుడు మీకు ఆ కహానీ అనేది అర్థం కావడం, కథ అనేది అర్థం చేసుకోవడం. యాక్చువల్గా రీడింగ్ అంటేనే మీనింగ్ ఏంటిది, రీడింగ్ చేస్తున్నప్పుడు దాని యొక్క భావము మీ మైండ్లోకి రావడం, అంటే దాని భావాన్ని అర్థం చేసుకుంటూ ఉండడమే రీడింగ్ యొక్క కరెక్ట్ డెఫినేషన్ అన్నట్టు. సో సెకండ్ ఉద్దేశం ఏంటిది, సరల్ కహానీ లిఖనే కా ప్రయాస్ కర్నా. ఇలాంటి ఈజీ కథలను మీరు కూడా రాయడం కోసం ప్రయత్నించడము. అంటే మీరు ఈ కథ విన్న తర్వాత మీరు కూడా సొంతంగా కథలు రాయడం కోసం మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం. కిసాన్ మజ్దూర్ వ శ్రామికోకి సహాయత కర్నా. రైతులు కూలీలు లేబర్ తర్వాత కూలీలు శ్రామికులు వీళ్ళందరికీ సహాయం చేయడము
సహాయం చేయడం అని మిమ్మల్ని ప్రేరేపించడం, మీకు తెలియజెప్పడం ఇంకొక ఉద్దేశము. మూగ జీవోं के प्रति दया तथा सद्भावना दिखाना, మూగ జంతువుల పట్ల దయను సత్ప్రవర్తనను కలిగి ఉంచడము, కలిగి ఉండాలని చెప్పడం మరొక ఉద్దేశము. సో ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసి అర్థగ్రాహ్యత ప్రతిక్రియ. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఉంది చూడండి, అర్థగ్రాహ్యత ప్రతిక్రియ. ఈ బిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో మనకు రావు, కానీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటికి ఆన్సరింగ్ చేయగలుగుతున్నామా లేదా అనేది ఈ బిట్ యొక్క ఉద్దేశం. వీటి పట్ల, ఈ క్వశ్చన్స్ పట్ల మీ ప్రతిక్రియ ఏంటి, మీరు ఆన్సరింగ్ చేయగలుగుతున్నారా లేదా అనేది ఈ బిట్ యొక్క ఉద్దేశం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ, కుచ్ పక్షియోంకి నామ్ బతాయియే, కొన్ని పక్షుల పేర్లు చెప్పండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కుచ్ పక్షియోంకి నామ్ బతాయియే. దానికి ఆన్సర్ ప్రకృతి అద్భుతోంకి ఖాన్ హే. ప్రకృతి అనేది ఎన్నో అద్భుతాల గని లాంటిది. ఇస్మే కై చమత్కార్ హే, ఎన్నో చమత్కారాలు ఉన్నాయి ప్రకృతిలో. కై జీవ జంతు హే, ఎన్నో జీవ జంతువులు ఉన్నాయి. ఉన్ జీవోమై సుందర ప్రాణి హే పంచి. అన్ని జీవరాశులలో అందమైనటువంటి ప్రాణి ఏంటిదంట, పంచి అనగా పక్షి. కుచ్ పక్షియోं के नाम इस प्रकार है, కొన్ని పక్షుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి. మోర్, తీతర్, బటేర్, కోయల్, తోతా, మైనా, పపీహా, కౌవా, కబూतर, सारस, अबाबिल और चातक पक्षी आदि. नेक्स्ट क्वेश्चन అనేది संगीत मनोरंजन का एक साधन है, इसके बारे में अपने विचार बताइए. సంగీత్, మ్యూజిక్ అనేది ఎంటర్టైన్మెంట్కి చెందినటువంటి ఒక సాధనం అంట, ఒక వస్తువు, ఒక మార్గము. దీని గురించి ఈ సెంటెన్స్ పట్ల మీ ఆలోచన ఏంటి చెప్పండి. అంటే ఇది ఏ విధంగా, సంగీతం అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ రాశాను, జీ హా, సంగీత్ మనోరంజన్ కా ఏక్ అద్భుత సాధన హే. మ్యూజిక్ అనేది ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన సాధనము. संगीत అంటే ఏంటి మరి, जो ध्वनि मन को सुख पहुंचाकर शरीर को ताज़ा करता है संगीत कहलाता है. ఏ ధ్వని అయితే, ఏ చప్పుడు అయితే మన మనసుకి సుఖాన్ని కలిగించి మన శరీరాన్ని యాక్టివ్గా చేస్తుందో దాన్నే సంగీతం అంటారు. సంగీత్ హమారీ థకాన్ को दूर करता है. మ్యూజిక్ మన అలసటని దూరం చేస్తుంది. और शरीर में नई शक्ति पैदा करता है, శరీరంలో కొత్త శక్తిని ఉత్పత్తి చేస్తుంది. कई तरह की बीमारियों में भी संगीत के द्वारा उपचार किया जाता है. ఎన్నో రకాల రోగాలలో ఈ సంగీతం ద్వారా నయం చేయబడుతుంది. हर एक प्राणी, पशु, पक्षी, मनुष्य सभी संगीत से मुक्त हो जाते हैं. थके हुए मन में नई स्फूर्ति भर देता है संगीत, इसीलिए संगीत को मनोरंजन का साधन कहा जाता है. इका नेक्स्ट बिट చూస్తే पाठ के आधार पर वाक्यों का सही क्रम लिखिए. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి కదా, ఈ సెంటెన్సెస్కి నంబరింగ్ ఇవ్వాలి. అంటే దీనికోసం మీరు ఏం చేయాలి, ఒకసారి టెక్స్ట్ బుక్ని చదవాలి, లెసన్ని చదవాలి. ఈ బిట్ ద్వారా మీకు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదివేటువంటి ఛాన్స్, స్టోరీని మళ్ళీ ఒకసారి అర్థం చేసుకునేటువంటి ఛాన్స్ అన్నట్టు కదా. ఇది ఒక చిన్న గేమ్ లాగా లేదు, గుర్తించండి, కనిపెట్టండి అన్నట్టుగా. సో ఈ లెసన్లో ఏ సెంటెన్స్ ఫస్ట్ వచ్చిందో దానికి నెంబర్ 1 ఇవ్వండి, ఏ సెంటెన్స్ తర్వాత వచ్చిందో దానికి నెంబర్ 2, అలా నంబరింగ్ ఇవ్వాలి. ఇక్కడ బ్రాకెట్లలో నంబరింగ్ ఇవ్వండి. ఇక నెక్స్ట్, కిస్నే కిస్సే కహా, ఎవరు ఎవరితో అన్నారు. సో ఇక్కడ ఒక 3 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ సెంటెన్స్ని ఎవరితో అన్నారో రాయాలి. तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. మీరెప్పుడు కూడా నాకు పాట పాడే పిట్ట గురించి చెప్పలేదు కదా అనేటువంటి డైలాగ్ ఎవరన్నారు, ఎవరితో అన్నారు. ఓకే, అది మీరు కంపల్సరీ మీరే చదవాలి, మీరే దానికి ఆన్సర్ రాయాలి. రాజానే కహా కరెక్ట్ కదా, కానీ ఎవరితోనన్నారు ఇవన్నీ కూడా మీరే రాయాల్సి ఉంటుంది. దానికోసం మరి కంపల్సరీ టెక్స్ట్ బుక్ లెసన్ అనేది రీడింగ్ చేయాలి. ఇది కంపల్సరీగా మీరు చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్
అనుచ్ఛేद पढ़कर प्रश्नों के उत्तर दीजिए. అనుచ్ఛేద్ పేరాగ్రాఫ్, ఇది ఒక అన్నోన్ పేరాగ్రాఫ్, ఆ పఠిత గద్యాంశం. సో మనకు ఎగ్జామ్లో ఇలా పేరాగ్రాఫ్ ఇచ్చి కింద ఒక 5 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, దానికి 5 మార్క్స్ అనేవి ఉంటుంది అన్నట్టు. అర్ధగ్రహీత ప్రతిక్రియ అనేటువంటి బిట్లో ఇలాంటి బిట్ ఎగ్జామ్లో వస్తుంది. ఈ ఫస్ట్ బిట్ ఉండదు, కానీ ఈ బిట్ ఇలాంటి బిట్స్ అనేవి ఈ బిట్ అనేది కంపల్సరీ వస్తుంది. సో ఇక్కడ ఒక పేరా ఉంది. भारत सरकार ने वन्य जीवों के संरक्षण के लिए सन 1972 में वन्य प्राणी सुरक्षा अधिनियम 1972 बनाकर सभी राज्यों में वन्य प्राणियों के शिकार पर प्रतिबंध लगा दिया है एवं वन्य जीवों के स्वच्छंद विचरण के लिए देश के विभिन्न भागों में 69 राष्ट्रीय उद्यानों, 399 अभयारण्यों एवं 35 प्राणी उद्यानों का निर्माण किया गया है. इसके साथ ही दुर्लभ प्रजाति के वन्य जीवों की सुरक्षा के लिए प्रोजेक्ट टाइगर जैसी योजनाएं प्रारंभ की है. సో ఇది ఒక పేరా ఏంటిదనంటే వన్య ప్రాణులకు సంబంధించినటువంటి పేరా. మరి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఈజీ ఆన్సర్స్ వీటికి ఉంటాయి. भारत सरकार ने वन्य जीवों के संरक्षण के लिए कौन सा अधिनियम बनाया है. జస్ట్ చూడండి, ఇక్కడ భారత ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణ కొరకు ఏ యాక్ట్ తెచ్చింది. కౌన్సా అనేటువంటి ఈ క్వశ్చన్ వర్డ్ ఏదైతే ఉందో దీని ప్లేస్లో మీరు ఆన్సర్ వర్డ్ రాయాల్సి ఉంటుంది. యాక్ట్ ఏంటి, ఇదిగోండి ఇక్కడ ఉంది, వన్యప్రాణి సురక్ష అధినియం 1972, అది యాక్ట్ పేరు, చట్టం పేరు. సో అలాగే నెక్స్ట్ కూడా చూడండి, यहाँ पर कितने राष्ट्रीय उद्यानों की संख्या बताई गई है. కిత్నే ఎన్ని జాతీయ ఉద్యానవనాల గురించి చెప్పడం జరిగింది. సో ఇది మీరు రాయగలుగుతారు, చాలా ఈజీ. ఎన్ని అనేది ఇక్కడ చూడండి, మీకు ఇక్కడే దొరికిపోతుంది సంఖ్య. నెక్స్ట్, బాగోं की सुरक्षा के लिए कौन सी योजना कार्य कर रही है. బాగ్ అంటే పులుల సురక్ష కోసం, పులుల సంక్షేమం కోసం ఏ ప్లాన్ని మన భారత ప్రభుత్వం అనేది ఆచరిస్తున్నది, ఏ ప్లాన్ కొనసాగిస్తున్నది. సో ఇది కూడా మీకు ఇక్కడే ఉంది. మీరు మళ్ళీ ఒకసారి పారాగ్రాఫ్ రీడింగ్ చేయండి, మీకు ఈజీగా ఆన్సర్స్ దొరుకుతాయి. సో ఇక్కడ వరకు కంప్లీట్ చేయండి.